హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సరదాగా అప్పడాల బజ్జీ అనేది తయారు చేద్దాం రండి. నా దగ్గర అయితే 2 అప్పడాలు ఉన్నాయి. వాటిని సగం ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకొని అలానే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకోండి. వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక అందులో మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అలానే బేకింగ్ సోడా వేసుకోండి. అలా బాగా మిక్స్ చేయండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న అప్పడాలను శనగపిండిలో బాగా ముంచి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో వేసేయండి. బజ్జీ అనేది అటు ఇటు బాగా పొంగాలి. అది అయిపోయాక మనం తర్వాత ఆనియన్స్ అనేవి బాగా కట్ చేసి అందులో మీకు తగినంత సాల్ట్ వేసుకొని కారం కూడా వేసుకొని నిమ్మరసాన్ని బాగా పిండి బాగా మిక్స్ చేసేయండి. అలానే బజ్జీ అనేది రెడీ అయ్యాక మనం ముందుగా ఉల్లిపాయలను పెట్టుకున్నాం కదా, అవి బజ్జీ సగం ముక్క చేసి అందులో వేసేయండి. సో మన బజ్జీ ఇప్పుడు రెడీ అయినట్టే. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. అలానే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.